ఉండే తెల్లవాళ్లు చూస్తే వాళ్ళ ఆదాయం మన వాళ్ళల్లో సగం $65,000. అది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో వచ్చిన ప్రాముఖ్యత. నేను ఇచ్చిన ఆలోచన కొంతమంది తీసుకున్నారు. క్రీమ్ ఆఫ్ ది సొసైటీ చదువుకున్న వాళ్ళు తీసుకొని హైదరాబాద్కి వెళ్లారు, బెంగళూరుకి వెళ్లారు, అక్కడి నుంచి విదేశాలకు వెళ్లారు, అవకాశాలు అందిపుచ్చుకున్నారు. ఇప్పుడు నా ఆలోచన అది, ప్రజల్ని ఒక ఆస్తిగా చూడాలని. ఒకప్పుడు ప్రజలంటే భారం అనుకున్నాం, ఇప్పుడు ప్రజలు మనకు పెద్ద ఆస్తి. ఆ విషయమే నేను చెప్తున్నా. కొన్ని దేశాల్లో పిల్లలు పుట్టడం లేదు, మానేశారు. ఇప్పుడు పెద్దవాళ్లు, వయసైన వాళ్ళు ఎక్కువ అయిపోయారు. వాళ్ళు కూడా రాను రాను చనిపోతే ఆ గ్రామాలన్నీ దెయ్యాల కొంపలుగా తయారైపోతాయి. ఇప్పుడు కూడా మీ గ్రామాల్లో, చాలా గ్రామాల్లో చూస్తూ ఉంటారు. మన రాష్ట్రం కూడా ఆ పరిస్థితికి వచ్చాం. 2.1 అంటే 2.1 చిల్డ్రన్ని ఒక ఆడబిడ్డ జీవితంలో కనే పరిస్థితి రావాలి. ఈ రోజు మన దగ్గర 1.5 నుంచి 1.7% ఉంది. అంటే దీని అర్థం ఏంటంటే పుట్టే వాళ్ళ సంఖ్య తగ్గిపోతా ఉంది, చనిపోయే వాళ్ళ సంఖ్య పెరుగుతా ఉంది. భవిష్యత్తులో ముసలి వాళ్ళ సంఖ్య పెరుగుతుంది, కుర్రాళ్లు కనపడే పరిస్థితి లేదు. తద్వారా మళ్లీ మనుషులే లేకపోతే ఎవరికి సేవ చేస్తామని అడుగుతున్నా. ఒకప్పుడు నేనే జనాభాను నియంత్రణ చేయమన్నాను, ఇప్పుడు జనాభాని పెంచమంటున్నాను. అందుకే మొన్న పంచాయతీ ఎన్నికల్లో 2 కంటే ఎక్కువ మంది పిల్లలుంటే వాళ్ళందరికీ ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయం చేశాను. రేపు ఎల్లుండి రోజు వస్తుందని చెప్పలేను. ఎవరైనా ఒక్కరికంటే పిల్లలే లేకపోతే వాళ్ళు పోటీ చేయడానికి అర్హత లేదని చెప్పాల్సి వస్తుంది. అంటే ఎందుకంటే దూరదృష్టితో ఆలోచించకపోతే, జనాభా తగ్గిపోతే యూరోప్ దేశాలు, చైనా, జపాన్ అందరికి కూడా ఈరోజు ప్రపంచంలో పోటీ పడే పరిస్థితి లేదు. నార్త్ ఇండియాలో జనాభా పెరుగుతా ఉంది, సౌత్ ఇండియాలో జనాభా తగ్గిపోతా ఉంది. దీన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నదుల అనుసంధానం జరగాలని కోరుకుంటున్నా. ఈస్ట్ గోదావరికి సమస్య లేదు, కానీ రాయలసీమ, ఉత్తరాంధ్ర అన్నిటికి కూడా ఈ యొక్క సంధానం జరిగితే చాలా ఉపయోగపడుతుంది. ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు కరెంట్ అనేది మీ ఇంట్లోనే తయారు చేసుకునే రోజు వచ్చింది. మీ ఇంట్లోనే కరెంటు తయారు చేసుకోవచ్చు. మీ స్కూటర్కి మీరే కరెంటు ఛార్జ్ చేసుకోవచ్చు, పెట్రోల్ బంకు పోయే పనే లేదు. ఇంకో పక్క మీ పంప్ సెట్ ఉంటే అక్కడ కూడా కరెంటు ఉత్పత్తి చేసుకోవచ్చు. మీ ఇంట్లో కరెంటు ఉత్పత్తి చేసుకుంటే మీరు వాడుకుని మిగిలిన కరెంటు గ్రిడ్కి ఇవ్వచ్చు. మీకు కరెంటు కావాలంటే గ్రిడ్ మళ్ళా మీకు ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఆ కొత్త కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడుతున్నా. నేను అందరికీ 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తానని చెప్పాను, ముఖ్యంగా పేదవాళ్లకి, ఎస్సీలకు, వీళ్ళందరికీ.